హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇప్పుడు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి కూతురు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు. ఈ క్రమంలో ఈరోజు మార్నింగే సుప్రీంకోర్టులో ఈడీ విచారణ కేసుని వాయిదా వేయించుకున్నారు. అసలు ఏమైందో ఏం కాలేదో తెలియదు కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పొద్దున్నే 10 గంటలకి ఆమెని పొద్దున్న వాళ్ళ ఇంట్లో ఈడీ సోదాలు అయితే జరిపారు. ఆ ఈడీ సోదాలు జరిపే క్రమంలో ఆమె దగ్గర చాలా విలువైన డాక్యుమెంట్స్ ఏదో ఉన్నాయంట. ఆమె ఫోన్లు సీజ్ చేశారు, ఆమె డాక్యుమెంట్స్ సీజ్ చేశారు. సంథింగ్ ఇంకా చాలా అంటే చాలా అంటే ఒక మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, స్టేట్మెంట్స్ కూడా కొన్ని సీజ్ చేయడం అయితే జరిగింది. ఈ క్రమంలో కవిత గారికి ఇంట్లోకి రానివ్వకుండా బయటే ఉంచి ఈడీ అధికారులు అయితే ఇంట్లోకి వెళ్ళి సోదాలు జరిపారు. అంతేకాకుండా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ ఇంట్లో రానివ్వకుండా ఈడీ అధికారులు మాత్రమే ఆ ఇంట్లోకి వెళ్ళి పర్సనల్గా ఎవరికి చెప్పకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వెంటనే ఇంట్లోకి వెళ్ళి సోదాలు జరపడం అయితే జరిగింది. సోదాలు అయిపోయిన వెంటనే కవితనే ఇస్తే అరెస్ట్ చేయడం జరిగింది. ఈమెను ఇప్పుడు ఢిల్లీ తీసుకెళ్తున్నారంట. ఇది ఢిల్లీ తీసుకెళ్ళి రేపు పొద్దున సుప్రీంకోర్టులో వచ్చేసి సుప్రీంకోర్టు ముందు నుంచోబెట్టడం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏం స్పందన అయితే ఇవ్వట్లేదు. ఈ కేసీఆర్ తెలుసు నా కూతురు అరెస్ట్ అవుతుంది, లిక్కర్ స్కామ్లో నా కూతురు దాదాపు 500 కోట్ల పైన స్కామ్ చేసిందని కేసీఆర్ తెలుసు. ఇప్పుడేంది ఈ లోక్సభ ఎన్నికలు ఉంది కదా, పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ కొన్ని సీట్లు గెలిచింది అనుకోండి, ఈ కొన్ని సీట్లు తీసుకెళ్ళి బీజేపీ దగ్గర పెడదాం ప్లాన్ వేసాడు. వాళ్ళ కూతురు తప్పిపోద్దులే, ఎట్లయినా సరే ఈ స్కామ్ నుంచి మా కూతురు బయటకు వచ్చింది, నో ప్రాబ్లం, మనం ఎంపీ సీట్లు ఇస్తాం కదా బీజేపీ వాళ్ళకి, సో సపోర్ట్ చేస్తాం కదా, నా కూతురిని ఫ్రీగానే ఉంచుతారు, అసలు ఈ స్కామ్ వ్యవహారం అవన్నీ పట్టించుకోరలే అనుకున్నాడు. బట్ ఏమైందేమో ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే బ్రేకింగ్ న్యూస్ ఇది హైదరాబాద్లో. పొద్దున్నే 10 గంటలకు ఈడీ సోదాలు జరిపారు. ఇప్పుడైతే ఆమెను అరెస్ట్ చేశారు. మిగతా కుటుంబ సభ్యులను ఎవరికి ఇంట్లోకి రానిట్లేదు. ఎమ్మెల్సీ మన కవిత వాళ్ళ హస్బెండ్ అనిల్ గారిని కూడా ఇంట్లోకి అయితే ఎంటర్ చేయట్లేదు. కేసీఆర్ కూడా మరి ఏంది ఎటువంటి స్పందన లేదు. మరి ఏమైనా ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారా, లేకపోతే ఢిల్లీలో ఏమైనా చర్చలు జరుపుతున్నారా? ఈ క్రమంలో ఇది ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు వచ్చే నెలలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ లోక్సభలో ఎన్నికలు జరిగే సమయంలోనే ఈడీ అధికారులు సోదా చేయడం ఏంటి, కవితను అరెస్ట్ చేయడం ఏంటి, ఇదంతా ఒక గందరగోళం నెలకొని ఉంది. ఇప్పుడు ఇది ఒక సెంటిమెంట్గా వాడుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ. లాస్ట్ టైం ఇదే సెంటిమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో జరిగినట్టయితే ఏమైనా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఉండేదేమో. బట్ పార్లమెంట్ ఎలక్షన్లో ఇది వర్కౌట్ కాదని నేను అనుకుంటున్నాను. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల్లో వాళ్ళ ఇంటి దగ్గర బాగా హడావుడి చేస్తున్నారు. కవితను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కవిత ఎటువంటి తప్పు చేయలేదు, మా నాయకురాలు చాలా మంచిది, మా నాయకురాలు ఎటువంటి స్కామ్లు ఏం చేయలేదు అని కవిత ఇంటి బయట ఆందోళన అయితే చేపడుతున్నారు. ఈ క్రమంలో కవిత అన్న కేటీఆర్ వెళ్ళి ఈడీ అధికారులతో గొడవ పడుతున్నారంట. నా చెల్లి ఏ తప్పు చేసింది చెప్పండి, ఎటువంటి నోటీసులు ఉన్నాయి మీ దగ్గర, మా చెల్లి మీ ఇంట్లో రావడానికి ఎటువంటి నోటీసులు ఉన్నాయి మీ దగ్గర? ఎటువంటి నోటీసులు లేకుండా ఇంట్లోకి వచ్చి సోదాలు జరిపి వెంటనే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం ఏంది? చెప్పాం కదా, సుప్రీంకోర్టు ఈరోజు పొద్దున్నే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి కేసు అయితే వాయిదా చేయించుకున్నాం, అయినా మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని కేటీఆర్ ఈడీ అధికారులు ప్రశ్నిస్తే ప్రశ్నించడం కాదు, వాగ్వాదానికి దిగాడు. ఎవరో మన కేటీఆర్. నా చెల్లి ఏం తప్పు చేసింది, కోర్టుకి వెళ్ళాం కదా, కోర్టులో చూసుకున్నాం, మీరు ఎందుకు మా ఇంటికి వచ్చారని ఈడీ అధికారులతో గొడవ పట్టడం అయితే జరిగింది. అంటే సాధారణ ప్రజలకైతే ఒక న్యాయం, వీళ్ళకైతే ఒక న్యాయమా? ప్రశ్నించకూడదా అంటున్నా. ఇంట్లో ఇప్పుడు ఎటువంటి ఆరోపణలు అనేది ఏమంటారు చూసినారా, పొగలేందే నిప్పు లేదని. అట్టాగనే ఆరోపణలు వచ్చినాయంటే స్కామ్ చేసినట్టే. ఏం హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు విచారణకి? ఇప్పటికి 3 సార్లు వాయిదా చేశారు. సుప్రీంకోర్టుకి వెళ్ళకుండా వాయిదా చేశారు. ఇప్పుడు 4సారి వాయిదా చేస్తుంది. పొద్దున్న ఈడీ వాళ్ళు వచ్చారు, సోదాలు జరిపారు. ఆమె మొబైల్ ఫోన్ మంది సీజ్ చేశారు. కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయో సీజ్ చేశారు. బ్యాంక్ స్టేట్మెంట్స్ సీజ్ చేసేశారు. ఈ స్కామ్లో భాగంగా ఢిల్లీకి సంబంధించిన సీఎం కేజ్రీవాల్ కూడా ఈ స్కామ్లో ఉన్నాడు. ఆయన కూడా ఎటువంటి స్పందన చేయట్లేదు. ఆయన కూడా ఈడీ విచారణకు అయితే వెళ్ళట్లేదు. ఈయన కూడా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు.
హరీష్ రావుని కేటీఆర్ వీళ్ళందరూ బయట నిలబడితే ఇంట్లో కూడా రానిట్లేదని అని విడి ఒకవేళ ఇంట్లోకి రానిచ్చారు ఈడీగా ఇంట్లోకి రానిచ్చినప్పుడు వాళ్ళతో ఎలా మాట్లాడాలా మంచిగా ఏం సార్ ఎట్లా ఎట్లా జరిగిందని చెప్పి కూడా దురుసుగా ప్రవర్తించారని మనకి వీడియోలో కనపడుతుంది. ఇప్పుడు ఇందాక ఒక వీడియో రిలీజ్ అయింది, ఈడీ అధికారుల మీద కేటీఆర్ గారు గొడవపడటం, దీని మీద ఇంకా కేసీఆర్ గారు ఇంకా స్పందించకపోవటం, అసలు ఏంటో ఎలా ఉంటుందో. ఈరోజు నైట్ మొత్తం హైదరాబాద్ మొత్తం వాళ్ళ ఇంటి ముందర ఆందోళన జరుగుతుంది. అయినా కానీ ఖచ్చితంగా ఎటువంటి ఆరోపణలు ఉంటేనే ఆమెను ఇప్పుడు ఆరోపణలు ఉన్నాయి, కొన్ని రుజువయ్యాయి కాబట్టి ఇప్పుడు ఈడీ అధికారులు ఆమె ఇంటి మీద సోదాలు జరపడం జరిగింది. సో ఖచ్చితంగా అది నిజమైతేనేమో రిలీజ్ అయ్యింది, నిజంగా అది నిజమైతేనేమో జైలుకి వెళ్తారు, నిజం కాకపోతేనే రిలీజ్ అవుతారు. తప్పే ఉంది, విచారిస్తున్నారు, ఇంకా జైలుకి ఏం పెట్టలేదు కదా, అరెస్ట్ అయితే చేశారు, రిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇప్పుడు ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి కూతురు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారు ఇప్పుడు అరెస్ట్ అయిపోయారు. ఈ క్రమంలో ఈరోజు మార్నింగ్ సుప్రీంకోర్టులో ఈడీ విచారణ కేసు అనేది వాయిదా వేయించుకున్నారు. అసలు ఏమంజో ఏం కాలేదో తెలియదు కానీ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి పొద్దున్నే 10 గంటలకి ఆమెని పొద్దున్నే వాళ్ళ ఇంట్లో ఈడీ సోదాలు అయితే జరిపారు. ఆ ఈడీ సోదాలు జరిపే క్రమంలో ఆమె దగ్గర చాలా విలువైన డాక్యుమెంట్స్ ఏదో ఉన్నాయంట. ఆమె ఫోన్లు సీజ్ చేశారు, ఆమె డాక్యుమెంట్స్ సీజ్ చేశారు, సంథింగ్ ఇంకా చాలా అంటే ఒక మనీ ట్రాన్సాక్షన్ సంబంధించిన కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, స్టేట్మెంట్స్ కూడా కొన్ని సీజ్ చేయడం అయితే జరిగింది. ఈ క్రమంలో కవిత గారికి ఇంట్లోకి రానివ్వకుండా బయటే ఉంచి ఈడీ అధికారులు అయితే ఇంట్లోకి వెళ్ళి సోదాలు జరిపారు. అంతేకాకుండా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ ఇంట్లో రానివ్వకుండా ఈడీ అధికారులు మాత్రమే ఆ ఇంట్లోకి వెళ్ళి పర్సనల్గా ఎవరికి చెప్పకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వెంటనే ఇంట్లోకి వెళ్ళి సోదాలు జరపడం అయితే జరిగింది. సోదాలు అయిపోయిన వెంటనే కవితనే ఇస్తే అరెస్ట్ చేయడం జరిగింది. ఈమెను ఇప్పుడు ఢిల్లీ తీసుకెళ్తున్నారంట. ఇది ఢిల్లీ తీసుకెళ్లి రేపు పొద్దున సుప్రీంకోర్టులో వచ్చేసి సుప్రీంకోర్టు ముందు నుంచోబెట్టడం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఏం స్పందన ఇది ఇవ్వట్లేదు. ఈ కేసీఆర్ తెలుసు నా కూతురు అరెస్ట్ అవుతుంది, లిక్కర్ స్కామ్లో నా కూతురు దాదాపు 500 కోట్ల పైన స్కామ్ చేసిందని కేసీఆర్ తెలుసు. ఇప్పుడేంది, ఈ లోక్సభ ఎన్నికలు ఉంది కదా, పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ కొన్ని సీట్లు గెలిచింది అనుకోండి, ఈ కొన్ని సీట్లు తీసుకెళ్ళి బీజేపీ దగ్గర పెడదామని ప్లాన్ వేసాడు. వాళ్ళ కూతురు తప్పిపోద్దులే, ఎట్లయినా సరే ఈ స్కామ్ నుంచి మా కూతురు బయటకు వచ్చింది, నో ప్రాబ్లం, మన ఎంపీ సీట్లు ఇస్తాం కదా బీజేపీ వాళ్ళకి, సో సపోర్ట్ చేస్తాం కదా, నా కూతురిని ఫ్రీగానే ఉంచుతారు, అసలు ఈ స్కామ్ వ్యవహారం అన్నీ పట్టించుకోరలే అనుకున్నాడు. బట్ ఏమైందేమో ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే బ్రేకింగ్ న్యూస్ ఇది హైదరాబాద్, పొద్దున్నే 10 గంటలకు ఈడీ సోదాలు జరిపారు. ఇప్పుడైతే ఆమెను అరెస్ట్ చేశారు. మిగతా కుటుంబ సభ్యులను ఎవరికి ఇంట్లోకి రానిట్లేదు. ఎమ్మెల్సీ మన కవిత వాళ్ళ హస్బెండ్ అనిల్ గారిని కూడా ఇంట్లోకి అయితే ఎంటర్ చేయట్లేదు. కేసీఆర్ కూడా మరి ఏంది ఎటువంటి స్పందన లేదు. మరి ఏమైనా ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారా, లేకపోతే ఢిల్లీలో ఏమైనా చర్చలు జరుపుతున్నారా? ఈ క్రమంలో ఇది ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు వచ్చే నెలలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ లోక్సభలో ఎన్నికలు జరిగే సమయంలోనే ఈడీ అధికారులు సోదా చేయడం ఏంటి, కవితను అరెస్ట్ చేయడం ఏంటి, ఇదంతా ఒక గందరగోళం నెలకొని ఉంది. ఇప్పుడు ఇది ఒక సెంటిమెంట్గా వాడుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ. లాస్ట్ టైం ఇదే సెంటిమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో జరిగినట్టయితే ఏమైనా సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఉండేదేమో. బట్ పార్లమెంట్ ఎలక్షన్లో ఇది వర్కౌట్ కాదని నేను అనుకుంటున్నాను. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతల్లో వాళ్ళ ఇంటి దగ్గర బాగా హడావుడి చేస్తున్నారు. కవితను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, కవిత ఎటువంటి తప్పు చేయలేదు, మా నాయకురాలు చాలా మంచిది, మా నాయకురాలు ఎటువంటి స్కామ్లు ఏం చేయలేదు అని కవిత ఇంటి బయట ఆందోళన ఏదో చేపడుతున్నారు. ఈ క్రమంలో కవిత అన్న కేటీఆర్ వెళ్ళి ఈడీ అధికారులతో గొడవ పడుతున్నారంట. నా చెల్లి ఏ తప్పు చేసింది చెప్పండి, ఎటువంటి నోటీసులు ఉన్నాయి మీ దగ్గర, నా ఇంట్లో మా చెల్లి ఇంట్లోకి మీ ఇంట్లో రావడానికి ఎటువంటి నోటీసులు ఉన్నాయి మీ దగ్గర? ఎటువంటి నోటీసులు లేకుండా ఇంట్లోకి వచ్చి సోదాలు జరిపి వెంటనే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం ఏంది? చెప్పాం కదా, సుప్రీంకోర్టు ఈరోజు పొద్దున్నే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి ఆ కేసు అయితే వాయిదా చేయించుకున్నాం, అయినా మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు అని కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నిస్తే ప్రశ్నించడం కాదు, వాగ్వాదానికి దిగాడు. ఎవరో మన కేటీఆర్. నా చెల్లి ఏం తప్పు చేసింది, కోర్టుకి వెళ్ళాం కదా, కోర్టులో చూసుకున్నాం, మీరు ఎందుకు మా ఇంటికి వచ్చారని ఈడీ అధికారులతో గొడవ పట్టడం అయితే జరిగింది. అంటే సాధారణ ప్రజలకైతే ఒక న్యాయం, వీళ్ళకైతే ఒక న్యాయమా? ప్రశ్నించకూడదా అంటున్నా.
ఇంట్లో ఇప్పుడు ఎటువంటి ఆరోపణలు ఆరోపణలు అనేది ఇది ఏమంటారు చూసినారా, పొగలేందే నిప్పు లేదని. అట్టాగనే ఆరోపణలు వచ్చినాయంటే స్కామ్ చేసినట్టే. ఏం ఏం హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళట్లేదు విచారణకి? ఇప్పటికి 3 సార్లు వాయిదా చేశారు. ఇప్పటికి 3 సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళకుండా వాయిదా చేశారు. ఇప్పుడు 4సారి వాయిదా చేస్తుంది. పొద్దున్న ఈడీ వాళ్ళు వచ్చారు, సోదాలు జరిపారు. ఆమె మొబైల్ ఫోన్ మంది సీజ్ చేశారు. కొన్ని సీక్రెట్ డాక్యుమెంట్స్ ఏవి ఉన్నాయో సీజ్ చేశారు. బ్యాంక్ స్టేట్మెంట్స్ సీజ్ చేసేశారు. ఈ స్కామ్లో భాగంగా ఢిల్లీకి సంబంధించిన సీఎం కేజ్రీవాల్ కూడా ఈ స్కామ్లో ఉన్నారు. ఆయన కూడా ఎటువంటి స్పందన చేయట్లేదు. ఆయన కూడా ఈడీ విచారణకు అయితే వెళ్ళట్లేదు. ఈయన కూడా వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు.